హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సీయూ టీవీ. ఈరోజు మీకు ముఖ్యంగా ఈ మేమర్స్కి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ మీమ్స్ చేసే విషయంలో దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద చాలా మీమ్స్ చేస్తున్నారు. ఈ మీమ్స్ చేయడం వల్ల దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే నారా లోకేష్ గారికి కానీ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాండ్ ఇచ్చే విధంగానే ఉన్నాయి మీ మీమ్స్. దీనివల్ల చాలామంది నిరుద్యోగులు ఉపాధి కోల్పోతారు. అది ముఖ్యంగా మీరు గమనించాలి. అలాగే ఇక్కడున్న యువత దాన్ని లైక్ కొడుతున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీకు ఏమైనా బ్రెయిన్ పని చేస్తుందా? కొన్ని లక్షల ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వచ్చి ఉద్యోగాలు లేవని గోల పెడుతున్నారు. దాని మీద మీమ్స్ చేయండి మీరు, లేకపోతే దాని మీద మీరు ఆలోచించి మాట్లాడండి. ఈరోజు చాలామంది ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ప్రతి సంవత్సరం ఒక 5 లక్షల మంది ఇంజనీరింగ్లు బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళందరికీ జాబ్స్ లేక వీళ్ళు ఐటీ సెక్టర్లో ఆంధ్రప్రదేశ్లో లేకపోతే హైదరాబాద్లో దూరాలనేసి వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లతో దూరుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని మనం ఏదో ఒక దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎక్కడో ఒక సిటీని మనం డెవలప్ చేసుకోవాలి. అది వైజాగ్ అయి ఉండొచ్చు, లేకపోతే అమరావతి అయి ఉండొచ్చు. అది డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలామంది ఐటీ సెక్టర్స్ రావాలి. ఒక ఐటీ డిపార్ట్మెంట్లన్నీ వచ్చి అక్కడ ఉపాధి కల్పించాలి, లేకపోతే ఇండస్ట్రీస్ అన్నీ రావాలి. అవి రావాలంటే ఎవడో ఒకడు రిప్రజెంటేటివ్గా మారాలి. మన ముఖ్యమంత్రి రిప్రజెంటేటివ్గా మారాడు, వెళ్ళాడు, దావోస్ దాన్ని తేవడానికి ట్రై చేస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ టైంలో మీరు ట్రోల్ చేయకూడదండి. ఏదైనా బుర్ర పని చేస్తున్నా. నేను ఈరోజు ఒక మీమ్ చూశాను. అదేంటంటే RMZ అనే కంపెనీ, బెంగళూరు రియల్ ఎస్టేట్ కంపెనీ. ఓకే, ఈ కంపెనీ 226 కోట్లు మొత్తం దాని టర్న్ ఓవర్. అది మొత్తం దాని యొక్క లైఫ్ టర్మ్లో 1000 మందికి ఉద్యోగం ఇచ్చింది. అటువంటి కంపెనీకి మీరు 500 ఎకరాలు భూమి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికి 91,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంట కంపెనీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా మీ ట్రోల్ కరెక్ట్ అయి ఉండొచ్చు, దాన్ని నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే కూడా అదే మాట్లాడుతుందో ఓకే డన్, నేను ఓకే చెప్తాను. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే దాంతో చాలా ఫారిన్ కంపెనీలు కొలబరేట్ అయ్యి ఉండొచ్చు కదా. అసలు పూర్తి వివరణ తెలుసుకోకుండా మీరు ఇలా ట్రోల్ చేసేయడం వల్ల ఆ కంపెనీ రేపొద్దున ఈ యూట్యూబ్ వీడియోస్కో లేకపోతే ఈ శాటిలైట్ ఛానల్స్కో అది దొరికిపోయి అది నేను రాను అంటే, దాంతో వచ్చే ఫారిన్ ఇన్వెస్టర్స్తో నేను రాను అంటే ఒక కంపెనీని నాశనం చేసినట్టు, ఒక కిల్ చేసేసినట్టు, ఈరోజు చాలామంది ఉద్యోగ అవకాశాలు కిల్ చేసినట్టు. ఏమన్నా మీకు బ్రెయిన్కి పని చేస్తుందా? మేమర్స్ అలా మాట్లాడుతుంటే మేమర్స్కి మీరు సపోర్ట్ చేస్తున్న యువత ఏదైతే ఉందో అందులో మీరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉండొచ్చు, డిగ్రీ చదువుకున్న యువత ఉండొచ్చు. ఇది మీకు ఏమైనా అర్థమవుతుందా? అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఎవరికో ఫారిన్ న్యూస్ రీడర్కి ఇంటర్వ్యూ ఇస్తూ 20 లక్షల కోట్లు ఉద్యోగాలు తీసుకొస్తానంటే ఏదో మాట పొరలింది. దానికి కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈ మినిస్టర్కి పొరలేదా, లేకపోతే మోడీ గారికి పొరలేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పొరలేదా, లేకపోతే ఇవన్నీ కాదండి మనకు పొరలదా? యూట్యూబర్స్కి కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఎవరికి కూడా పొరలదా? మనం కట్ చేస్తాం, అది లైవ్ వీడియో, వాళ్ళు కట్ చేయలేదు. దీన్ని పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. మీకు ఒక విషయం అర్థం కావట్లేదండి. అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మనం సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మన గురించి ఒక రిప్రజెంట్గా మారి దావోస్ వెళ్ళి మనకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అతను ట్రై చేస్తున్నాడు. దాంట్లో అతను స్వార్థం ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. మనకు అలా ఉద్యోగాలు తీసుకొస్తే రేపు పొద్దున మనం యువత బాగుపడతాం కదా. దీని మీద కూడా మీరు ట్రోల్ చేసుకుంటూ, మీమ్స్ చేసుకుంటూ దీన్ని కూడా వెకిల్ చేష్టలుగా ఆనందపడుతున్నారంటే ఇప్పుడున్న యువతకి ఉద్యోగాలు అవసరం లేదో అని అనిపిస్తుంది. దీని గురించి మీరు ఆలోచించాలండి. మేమర్స్ అండ్ యూట్యూబ్లో ఈ ట్రోల్ చేసి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం మారాలండి. ఏదైనా ట్రోల్ చేసుకోండి. ఒక అమ్మాయి అబ్బాయిని ఏడిపించడనో, లేకపోతే ఏదో మర్డర్, ఆడదేదో బాయ్ని మర్డర్ చేస్తున్నారు, వీటి మీద మీరు ట్రోల్ చేసుకుంటున్నారు. అదే ఫన్గా క్రియేట్ చేసుకుంటున్నారు. ఇటువంటి ఉపాధి అవకాశాలు కల్పించే చోట, లేకపోతే ఒక హాస్పిటలైజ్ అయిన ప్రాబ్లమ్స్లో మీరు ఇటువంటి ట్రోల్ చేయడం వల్ల మనం కిల్ చేసుకుంటున్నట్టు. ఎందుకంటే ఈరోజు ఫారిన్ ఇన్వెస్టర్స్తో ఎవరైనా సరే ఇండియాకి రావాలనుకుంటే ఈ రాజకీయ ఒత్తులు ఏదైతే ఉన్నాయో అవి దాటుకుని వాళ్ళు రావాలి. అలా వచ్చిన క్రమంలో వాళ్ళు మనకు ఒక 25 ఏళ్ళు వాళ్ళు లైఫ్ టైం ఇవ్వాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకో 4 ఏళ్ళు ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు, ఈ కంపెనీలను వెనక్కి పంపించేస్తాడు. ఇలాంటి ట్రోల్స్ వల్ల ఆ కంపెనీస్ రావకుండా పోతున్నాయి. గతంలో సింగపూర్ కంపెనీస్ చాలా పెట్టుబడులు పెట్టడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్లే పోయినాయి అనేసి నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఇప్పటికి ఇంకా రావని చెప్తున్నారు ఆయన. దానివల్ల ఏమవుతుందంటే మీరిచ్చే ట్రోల్స్ వల్ల, మీరిచ్చే మీమ్స్ వల్ల, ఓకే, అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించకపోయినా కానీ మీరు వ్యతిరేకించడం వల్ల ఈరోజు చాలా కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి రాకుండా వెళ్ళిపోతున్నాయండి. ఓకే, ఇది మీకు అర్థమవుతుందా? ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మోడీ గారైనా మనకు ఉపాధి కల్పించాలని వాళ్ళ ఆలోచనని మనమే కిల్ చేస్తున్నాం. అది అర్థం చేసుకుని కొంచెం మేమర్స్ కానీ, ట్రోలర్స్ కానీ మారాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఒక 4 కంపెనీలు అయితే గట్టిగా పట్టుకున్నాడు అంటండి. ఆ 4 కంపెనీలని మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడు. అందులో IBM ఉంది, అరవింద్ కృష్ణ గారు. ఓకే, అతను ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒకసారి చూస్తా అంటున్నాడంట. అలాగే సుందర్ పిచై గారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు గూగుల్ కి CEO అయిన ఈ థామస్ కురియన్ అతను వస్తా అంటున్నాడండి.
అతను మన ఇండియన్ కాదు, అతను వచ్చి చూస్తా అంటున్నాడు. అలాగే గ్రీన్‌కో అదే గ్రీన్ ఎనర్జీ ఒకటి. ఓకే. తర్వాత టాటా గ్రూప్స్, చంద్రశేఖరన్ గారు ఇటువంటి పెద్ద మనుషులందరూ కూడా మన దగ్గరికి వచ్చి ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్‌కి ఏదైనా ఉపయోగం ఉంటదని చూస్తా అంటున్నాడు. అదాని గ్రూప్స్ ఆల్రెడీ వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా అతను మింగిల్ అవుతున్నాడు. ఇటువంటి టైంలో మీరు ట్రోల్ చేయకండి ట్రోలర్స్. ఓకే. ఇది మనకి సరదా అయ్యుండొచ్చు. కానీ అది మన ఉద్యోగ అవకాశాలను కోల్పోవడానికి అది అనవసరంగా మారుతుందనేసి ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పటివరకు ఈ వీడియో ఎవరైనా చూసుంటే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో మాకు తెలియాలి. అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, అదే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటూ సైన్ ఔట్ మీ రామ్.